అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీకు నచ్చిన అందమైన స్త్రీతో ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా మీ మనసులోని మాట చెప్తామని ఫిక్స్ అవుతారు. ఇలా చేస్తే మీరు ఈరోజు ఒక షాకింగ్ న్యూస్ అయితే అందుకుంటారు. అన్ని ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మనసులో ఉన్న ఇబ్బందులు కూడా తొలగించబడతాయి. ఆరోగ్యం విషయంలో పూర్తి శ్రద్ధ పెట్టాలి. ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు. ఈరోజు రాశివారు ప్రతిదీ కూడా జాగ్రత్తగా నిర్వహించాలి. మరి తొందరపాటు పని వలన పనులు చెడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక శుభవార్త ఎక్కడి నుండైనా సరే అందే అవకాశం కూడా ఉంది. పిల్లల తరపు నుండి సహకారాలు కూడా అందుకుంటారు. పిల్లల తరపు నుండి మంచి శుభవార్త కూడా అందుతుంది. అదృష్టం సహకారం అందిస్తుంది. డబ్బు మెరుగ్గా చేతికి అందుతుంది. మీ జీవిత భాగస్వామి నుండి సహకారం కూడా లభిస్తుంది. కోర్టు కేసులో విజయం సాధించడం కూడా సాధ్యమవుతుంది. కాంటాక్ట్ డైలాగ్ కూడా పెరుగుతుంది. ఇక ఈరోజు రాశివారు మాత్రం సంభాషణ మీద ప్రాధాన్యత వహించాలి. సోమరితనం విడిచిపెట్టడం సాధ్యమవుతుంది. వృధా చేసిన చర్చలను నివారించండి. కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కృషి యొక్క ఫలం సాధించటం కూడా సాధ్యమవుతుంది. ఈరోజు రాశివారి గౌరవం మరింత పెరిగిపోతుంది. ఆకస్మికంగా డబ్బు ఎక్కడి నుండైనా సరే మరి చేతికి అందే అవకాశాలు కూడా ఉన్నాయి. పరిస్థితి యొక్క సంక్షోభం నుండి ముందుకు సాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మాదక ద్రవ్యాల వ్యసనం ఎక్కువగా తీసుకునే వారిని ఈరోజు దూరంగా ఉంచండి. నెగిటివిటీని దర్జనివ్వకుండా చూసుకోవాలి. ఈరోజు మాత్రం మీరు పరిహారంలో వసకొమ్ము అనేటటువంటి మూలికను ఉపయోగించాలి. వసకొమ్ము అనేటువంటి మూలికలు 5 తీసుకుని వాటిని లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచి పూజించి ఆ తర్వాత సర్పముద్రలో మరి వాటిని మహాగణపతి మూల మంత్రము స్తుతిస్తూ డబ్బులు నిల్వ ఉంచే ప్రదేశంలో మీరు కనుక ఆ యొక్క మూలికలను ప్రతిష్ఠించినట్లయితే కనుక మీకు తప్పకుండా ఇంట్లో లక్ష్మి కటాక్షం కలుగుతుంది. దోషాలన్నీ తొలగించబడతాయి. నెగిటివిటీ మొత్తం కూడా బయటకు వెళ్ళిపోతుంది. కేవలం పాజిటివిటీ మాత్రమే దడి చేరుతుంది. మీరు అనుకున్నటువంటి పనులు చక్కగా చేయగలుగుతారు. మీలో బాధ్యత అనేది పెరిగిపోతుంది. కుటుంబ సమస్యలు చక్కగా పరిష్కరించుకోగల సామర్థ్యం మీలో వచ్చేస్తుంది. అప్పుల బాధ తీరిపోతుంది. అనారోగ్య సమస్యలు బయటకు వెళ్ళిపోతాయి. మీరు చేపట్టినటువంటి ప్రతి పనిలో కూడా మీరు మెప్పును పొందగలుగుతారు. ఇక ఈరోజు ప్రియమైనటువంటి వారితో మంచి ప్రవర్తనను కొనసాగిస్తారు. సమయం గడిపే అవకాశం కూడా లభిస్తుంది. కొన్ని మంచి మంచి మాటల ద్వారా అందరి మెప్పును కూడా పొందగలుగుతారు. ఈరోజు ఈ రాశి వారి పనులు జరుగుతాయి. సానుకూల ఆలోచనల వల్ల ప్రయోజనం కూడా పొందుతారు. మరియు ఖర్చులను మాత్రం ఈరోజు నియంత్రించుకోవాలి. కార్యాలయాల్లో సహకారాలు అందుతాయి. పిల్లల ఆరోగ్యం గురించి అయితే ఆందోళన అనేది ఉంటుంది. అకస్మాత్తుగా కొన్ని శుభవార్తలు అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ నైపుణ్యాలను పెంచడానికి ఇది మంచి సమయము. ఆస్తి సంబంధిత పనులు జరుగుతాయి. బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి. ప్రజలతోటి మాట్లాడేటప్పుడు మృదువుగా ప్రేమగా వ్యవహరించాలి. విద్యార్థులు పరీక్షల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. ఈరోజు ఈ రాశి వారు మాత్రం మెరుగైన ఫలితాలు దక్కించుకోవడానికి చాలా బాగా కృషి చేస్తారు. అనుకున్నటువంటి పనిని సాధించే వరకు అసలు ఈ రాశి వారు నిద్రించరు. స్నేహం చేస్తే చాలా బాగా స్నేహం చేస్తారు. శత్రుత్వం కూడా ఆ విధంగానే మరి దాని గురించి కూడా చెప్పడానికి అవసరం లేదు. ఏ విధంగా అయితే ప్రేమ విషయంలో మితిమీరి ప్రేమను ప్రదర్శిస్తారో మరి శత్రుత్వం చేసినట్లయితే గనక దాని గురించి కూడా ఆ విధంగానే తగిన ప్రవర్తన అనేది కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు రాశివారి కోపాన్ని తప్పకుండా నియంత్రించుకోవాలి. ముఖ్యంగా పెద్దలతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎవరి మనసు నొప్పకుండా మీరు ఈరోజు చూసుకోవాలి. మీకు తప్పకుండా ఈరోజు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. మీరు చింతించాల్సిన అవసరం లేదు. ఇంట్లో కుటుంబ సభ్యుల ఆరోగ్యము సమస్యల గురించి ఈరోజు చాలా బాగా చింతిస్తూ ఉంటారు. అలాంటి వారు మాత్రము ఆ సమస్యల నుండి బయటపడే అవకాశాలు తొందరగానే లభిస్తాయి. చింతించాల్సిన అవసరం లేదు. ఎక్కువగా ఆలోచించటం వల్ల మాత్రము మనశ్శాంతి అనేది తొలగించబడుతుంది.
మీకు మనోవేదన ఎక్కువైపోయి అనారోగ్య సమస్యలు బాధ పెడతాయి, జాగ్రత్త. కొత్త పనులు ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉత్సాహం చూపించటం వల్ల మేలు కలుగుతుంది. దృఢ నిశ్చయంతో ఆత్మవిశ్వాసంతో పనిచేసి అన్ని పనుల్లో కూడా విజయం సాధించగలుగుతారు. ముఖ్యమైనటువంటి విషయాలలో పెద్దల సహకారాలు తీసుకుంటే మంచిది. సమయానుకూలంగా వ్యవహరిస్తే మంచి ఫలితాలు అందుతాయి. వృత్తిపరంగా సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు కూడా నెలకొంటాయి. సన్నిహితులతోటి విహారయాత్రకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యం అయితే ఈరోజు సహకరించే విధంగానే ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు శ్రీ లక్ష్మీదేవి ధ్యానం చేయటం వల్ల శుభప్రదమైన ఫలితాలు అందుకోగలుగుతారు. మరియు ఉన్నత స్థానంలో నిలవాలనుకుంటే మాత్రం పెద్దలు సూచించిన మార్గాల్లో నడవటం అనేది ఉత్తమమైనటువంటి మార్గం. సంపద అనేది పెరుగుతుంది. సృజనాత్మకంగా వ్యవహరించి కొత్తగా ఆలోచిస్తే ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారంలో ఆటంకాలు ఉండవచ్చు, జాగ్రత్త. భాగస్వాములను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం అనేది ఉత్తమం. ఆరోగ్యం సహకరిస్తుంది. మరియు ఈరోజు శ్రీరామనామ జపం చేస్తూ ఉండటం వల్ల శక్తి అనేది పెరిగిపోతుంది. రాశి వారికి స్వబుద్ధితోటి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే సత్ఫలితాలు కలుగుతాయి. చేతికి అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఒకేసారి ఎక్కువ అవకాశాలు అయితే వస్తాయి. ఇలా వచ్చిన అవకాశాల నుంచి ఒకటి ఎంచుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. దైవబలం మీద కూడా విశ్వాసం ఉంచితే మంచి మార్గం అనేది దొరుకుతుంది. ఆరోగ్యం బాగుపడుతుంది. శివారాధన శ్రేయస్కరమైన ఫలితాలను అందిస్తుంది ఈ రాశి వారికి. ఇక ఈరోజు ఈ రాశి వారికి చూసినట్లయితే గనక ఎక్కువగా లక్కీ సంఖ్య 72 మరియు లక్కీ కలర్ అయితే ఆకాశ నీలము. మరి ఈరోజు అదృష్టము 93% వరకు అయితే ఈ రాశి వారికి లభిస్తుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.